వజనల్ డెలివరీ అంటే నార్మల్ డెలివరీ. నేను నా పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేసిన 2 డిఫరెంట్ వజనల్ డెలివరీస్ గురించి ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. హాయ్! దిస్ ఈస్ వర్షిని కావ్య. మీరు నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే నా ఛానల్‌లో బ్యూటీ టిప్స్, ట్రావెల్, ఫ్యాషన్, డైలీ వ్లాగ్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ వ్లాగ్స్ వస్తుంటాయి. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వీడియో నచ్చింది, యూస్‌ఫుల్ అవుతది అనుకున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేయండి. మీరు ఇప్పుడు చూస్తున్న సెకండ్ డెలివరీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అంటే ఫస్ట్ డెలివరీ గురించి కూడా చెప్పాలి. బికాజ్ ఒక్కొక్క ప్రెగ్నెన్సీ ఒక్కోలాగా ఉంటది. అలాగే నాకు 2 నార్మల్ డెలివరీస్ అయినప్పటికీ 2 డిఫరెన్స్. ఫస్ట్ డెలివరీ అయినప్పుడు ఐ హ్యావ్ నో ఐడియా అబౌట్ ప్రెగ్నెన్సీ, ఎక్సర్సైజెస్, డెలివరీ పెయిన్స్ గురించి. బట్ ఇప్పుడు ఆల్రెడీ ఆ పెయిన్ చూసి ఉన్నా కాబట్టి నా వీడియోస్ చూసే ప్రెగ్నెంట్ ఉమెన్స్కి కొంచెం ధైర్యం రావచ్చు అన్న నా వీడియోస్ ఫాలో అవుతున్న ప్రెగ్నెంట్ ఉమెన్స్ అయినా లేదా ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకునే వాళ్ళైనా లేదంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న ప్రెగ్నెంట్ ఉమెన్స్ అయినా కూడా ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ నుంచే మీరు వాకింగ్ అనేది డైలీ చేయండి. అండ్ లాస్ట్ 3rd ట్రైమినిస్టర్లో అంటే 7th మంత్ నుండి 9th మంత్ వరకు చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేయండి. మీ పార్ట్నర్ చేసినా కూడా బేబీ పొజిషన్లో ఉంటేనే నార్మల్ డెలివరీ అవుతుంది కాబట్టి నాకు ఫస్ట్ అండ్ సెకండ్ బేబీ కూడా పొజిషన్లోనే ఉండే. పొజిషన్లో లేకపోయినా సరే మనం 7th మంత్ స్కానింగ్కి వెళ్ళిన పొజిషన్లో లేకపోతే మాత్రం పొజిషన్కి వచ్చి ఎక్సర్సైజెస్ చేయండి. అండ్ పొజిషన్లో ఉంటే మాత్రం నార్మల్ డెలివరీ ఈజీగా అవ్వడానికి ఎక్సర్సైజెస్ చేయండి. మీరు ప్రెగ్నెన్సీలో ఏ చిన్న స్టెప్ వేసినా ఏది చేయాలన్నా కూడా మీ గైనకాలజిస్ట్ని కనుక్కున్న తర్వాతనే చేయండి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ అనేది ప్రతి ఒక్కరికి ప్రీషియస్, ఒక్కొక్క పాస్ట్ హిస్టరీ ఉంటుంది. సో మీ గైనకాలజిస్ట్కి తెలిసినంత మంచిగా అయితే ఎవరు ఏ ఇన్ఫ్లుయెన్సర్ కూడా తెలియదు కాబట్టి వాళ్ళని కనుక్కున్న తర్వాత ఏదైనా చేయండి. ఒక్కొక్కరికి బేబీ హెడ్గా పెద్దగా ఉండొచ్చు లేదా బేబీ వెయిట్ ఎక్కువ ఉండొచ్చు, కొందరికి అమ్నెటిక్ ఫ్లూయిడ్ తక్కువ ఉండొచ్చు, కొందరికి హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఉండొచ్చు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ కాంప్లికేషన్ ఉండొచ్చు. కాబట్టి ఇంట్లో సోషల్ మీడియాలో చూసిన ప్రతి ఒక్క ఎక్సర్సైజెస్ కానివ్వండి, టాబ్లెట్స్ ఇలా ఏది తీసుకోకండి. డెలివరీ అప్పుడు 39 to 40 వీక్స్లో న్యాచురల్గా పెయిన్స్తో హాస్పిటల్కి వెళ్ళాను. ఆల్మోస్ట్ 12 to 13 hours పెయిన్స్ అయితే నైట్ 12 o'clockకి పెయిన్ స్టార్ట్ అయితే మార్నింగ్ 7 o'clock వరకు బేబీ హెడ్ అనేది కొంచెం బయటికి వచ్చింది. అప్పటి వరకు పెయిన్స్ బేర్ చేసేలాగానే ఉంది. హెయిర్ ఎక్కువ ఉండడం వల్లనో లేదా అది నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అవ్వడం వల్ల, ఫస్ట్ నార్మల్ డెలివరీ అవ్వడం వల్ల నాకు ఇబ్బంది అయిందో తెలియదు. కానీ 7 నుంచి 12 అయింది బేబీ బయటికి రావడానికి. చాలా కష్టం అయింది. బేబీ హెడ్ స్ట్రక్ అవ్వడం వల్ల బేబీ హెడ్ కూడా స్వెల్లింగ్ స్ట్రక్ అయిపోవడం వల్ల బేబీ భయపడి లోపల మోషన్ కూడా పాస్ చేసింది. ఇంకా బయటికి వచ్చిన తర్వాత కూడా కొద్దిసేపు ఏడవలేదు. దానివల్ల బేబీని వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేయాల్సి వచ్చింది. ప్రతి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. మీరు వెళ్ళే హాస్పిటల్లో మెటర్నిటీ హాస్పిటల్ అయినా దాంట్లో పీడియాట్రిక్ ఉన్నారా లేదా, ఒకవేళ లేకపోయినా మీకు ఎప్పుడు అవైలబుల్గా ఉంటారా లేదా అని చూసుకొని వెళ్ళండి. ఇది నా ఫస్ట్ డెలివరీ స్టోరీ. ఎవరెవరైతే నార్మల్ డెలివరీ గురించి భయపడుతున్నారో అస్సలు భయపడకండి. ఆ పెయిన్ అయినా ఆ స్టిచెస్ గురించి అయినా మీరు ఆ హాఫ్ టైం మాత్రమే భరిస్తారు. బట్ ఏదైనా హై రిస్క్ ఉంది అని అంటే మాత్రం డాక్టర్సే మీకు సీ సెక్షన్ సజెస్ట్ చేస్తారు. నేను నార్మల్ డెలివరీ పెయిన్స్ గురించి కానీ అలా భయపడి వెళ్ళి మీరే సీ సెక్షన్ మాత్రం చేయించుకోకండి. సెకండ్ డెలివరీ వచ్చేసి నార్మల్గా లాస్ట్ టైం లాగా నాకు పెయిన్స్ అయితే రాలేదు. వాటర్ బ్రేక్ అయింది ఇంటి దగ్గరే. సో ఇంటి దగ్గర వాటర్ బ్రేక్ అయిపోయిన తర్వాత నేను హాస్పిటల్కి అయితే దగ్గర నుంచి హాస్పిటల్కి వెళ్ళే గ్యాప్లోనే నాకు కొంచెం కాంట్రాక్షన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. వాటర్ బ్రేక్ అంటే మనకి యూరిన్ అనేది అసలు మనం కంట్రోల్ చేసుకున్నా కూడా కంట్రోల్ అవ్వకుండా వెళ్ళిపోతుంది. కొంతమందికి ఏమో కంటిన్యూగా వాటర్ పోతుంటుంది, కొంతమందికి ఏమో కొంచెం ఆగి వెళ్తుంది. ఒకవేళ అలా యూరిన్ కంట్రోల్ అవ్వకుండా వెళ్ళిపోతుంది అంటే ఖచ్చితంగా మీ డాక్టర్ని కాంటాక్ట్ అయ్యి హాస్పిటల్కి అయితే విజిట్ అవ్వండి. వచ్చేసరికి నాకైతే వాటర్ బ్రేక్ అయిన తర్వాత కొద్దిసేపు ఆగిపోయింది. నేను డాక్టర్కి కాల్ చేసి హాస్పిటల్కి రమ్మన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ చెక్ చేసి స్కాన్ కూడా చేశారు. స్కాన్లో మనకి ఏంటి అంటే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ ఉంది, నార్మల్ డెలివరీ అవుతుందా లేదా అనేది చెక్ చేసి బార్డర్ లెవెల్లో వాటర్ ఉంది, పర్లేదు నార్మల్ డెలివరీ చేయొచ్చు అనుకున్నారు కాబట్టి నార్మల్ డెలివరీ అయితే చేశారు. బట్ వాటర్ బ్రేక్ అయితే మాత్రం ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళండి. ఎక్కువ వాటర్ పోతే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. పెయిన్స్ లేకుండానే 2 centimeters అయితే డైల్యూట్ అయి ఉన్నాను. అప్పటికి పెయిన్ స్టార్ట్ అయిన తర్వాత అయితే చిన్న చిన్నగా డైల్యూట్ అవ్వడం స్టార్ట్ అయింది. బట్ లాస్ట్ డెలివరీతో పోల్చుకుంటే సెకండ్ డెలివరీ అనేది నాకు కొంచెం ఈజీ అనిపించింది. చాలా బాగా నార్మల్ డెలివరీకి దగ్గరలో ఉన్న వాళ్ళు కానివ్వండి, నార్మల్ డెలివరీ అవ్వాలి అనుకున్న వాళ్ళు కానివ్వండి, మెయిన్గా ఒక్క పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. డెలివరీ టైంలో పెయిన్ వచ్చినప్పుడు గట్టిగా అరవడం, ఏడవడం కంటే మనకు పెయిన్ వచ్చినప్పుడు ఆ పెయిన్ తీస్తేనే, అలా మనం పుష్ చేస్తేనే మనకు డెలివరీ అనేది కొంచెం లాస్ట్ డెలివరీ అప్పుడు నేను గట్టిగా ఏడవడం, అరవడం మీదనే నా ఎనర్జీ మొత్తం అయిపోయింది అండ్ అన్కాన్షియస్ అయిపోయాను. ఈసారి మాత్రం పెయిన్ రాగానే పుష్ చేయడం మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేశాను అండ్ గట్టిగా అస్సలు అరవలేదు. మెయిన్గా మనం బ్రీతింగ్ అనేది మంచిగా తీసుకొని పుష్ చేస్తే డెలివరీ మంచిగా అప్పుడు నార్మల్ డెలివరీ అంటే ఆ పెయిన్ అంతా తీసిన తర్వాత బేబీ బయటికి వచ్చేది అండ్ ఆ పెయిన్స్ భరించలేకనే ఇప్పుడు సీ సెక్షన్స్ కూడా ఎక్కువైపోయాయి. బట్ ఇప్పుడు నార్మల్ డెలివరీ అంటే మనకి ఎపిడ్యూరల్ అని ఒక ఇంజెక్షన్, ఈ ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల మనకి డెలివరీ అనేది ఇంకొంచెం ఈజీ అని. బట్ ఎపిడ్యూరల్ తీసుకుంటే ఏంటి అని అంటే మనకి ఆ డెలివరీ టైం అనేది మనకు 1 hourలో అయ్యేది కాస్త ఒక 2 hours పట్టొచ్చు. ఎందుకంటే పుష్ చేయడం కొంచెం లేట్ అవుతుంది. అదే న్యాచురల్గా మనకి పెయిన్ వచ్చినప్పుడు ఆ పెయిన్స్లోనే గట్టిగా పుష్ చేస్తాం కాబట్టి డెలివరీ తొందరగా అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ బేబీకి మదర్కి కూడా రిస్క్ ఎక్కువ. నేనైతే 2 నార్మల్ డెలివరీస్ కూడా ఎలాంటి ఎపిడ్యూరల్ అయితే లేదు, న్యాచురల్గా పెయిన్స్ తీసాను అండ్ ఫస్ట్ డెలివరీకి కొంచెం ఇబ్బంది అనిపించింది కానీ సెకండ్ డెలివరీ మాత్రం మంచిగా బేర్ చేయగలిగాను. ఈ టైం మాత్రం నేను హెల్దీగానే ఉన్నాను. డెలివరీ అయిన తర్వాత బేబీ కూడా చాలా హెల్దీగా ఉంది. ఫస్ట్ డెలివరీ మాత్రం 39 to 40 weeks
వీక్స్లో అయ్యింది. సెకండ్ డెలివరీ మాత్రం 38 to 39 వీక్స్లో డెలివరీ అయ్యింది. ఫస్ట్ బేబీ వచ్చేసి 3 kgs పుట్టారు అండ్ సెకండ్ బేబీ వచ్చేసి 2.7 kgs. డెలివరీ వచ్చేసి న్యాచురల్గా పెయిన్స్తో హాస్పిటల్కి వెళ్ళాను. సెకండ్ డెలివరీ వచ్చేసి వాటర్ బ్రేక్తో హాస్పిటల్కి వెళ్ళాను. ఫస్ట్ డెలివరీకి ఆల్మోస్ట్ హాఫ్ డే టైం పట్టింది. సెకండ్ డెలివరీకి అందులో హాఫ్ ఆఫ్ ది టైం పట్టింది, అంటే 7 hours టైం పట్టింది. 2 నార్మల్ డెలివరీస్ అయినప్పటికీ 2 డెలివరీస్కి కూడా నాకు స్టిచెస్ అనేవి పడ్డాయి. నాకు అప్పుడు 6 స్టిచెస్ పడ్డాయి, ఇప్పుడు కూడా 6 పడ్డాయి. నా నార్మల్ డెలివరీ స్టోరీ, నా 2 డిఫరెంట్ నార్మల్ డెలివరీ స్టోరీస్. అమ్మ అనే పిలుపు కోసం ఎంత కష్టమైనా భరిస్తామో, వన్స్ బేబీ బయటికి వచ్చిన తర్వాత మనం ముందు ఎంత పెయిన్ భరించామనేది అస్సలు గుర్తుండదు. ఇంతకీ ఎవరు పుట్టారనే కదా మీ డౌట్. నాకు ఫస్ట్ డెలివరీ అప్పుడైతే బాబాయ్ పుట్టాడు అండ్ ఇప్పుడు కూడా బాబాయ్ పుట్టాడు. డెలివరీకి వెళ్ళే ముందు దాకా కూడా నేను, మా హస్బెండ్, మా బాబు అయితే ఖచ్చితంగా అమ్మాయి రావాలని అయితే అనుకున్నాము. బట్ అమ్మాయి బయటికి వచ్చే మూమెంట్ వరకు కూడా నాకు ఖచ్చితంగా అమ్మాయి కావాలి, అబ్బాయి అయితే అసలు నేను ఎలా తీసుకోగలుగుతానో లేదో అనుకున్నాను. బట్ వన్స్ బేబీ బయటకు వచ్చిన తర్వాత అమ్మాయి రాలేదు అనే బాధ కొంచెం కూడా లేదు. అండ్ ఇప్పుడు కూడా నాకు డెలివరీ అయ్యి ఆల్మోస్ట్ 1 week అయిపోయింది. ఇప్పటికీ కూడా నాకు అమ్మాయి లేదు అన్న పెయిన్ అయితే లేదు. అంటే ఎవరు వచ్చినా మన బేబీ, మన రక్తం పంచుకొని వస్తారు. మన లైఫ్లో కరెక్ట్గా ఎవరిని పెంచగలుగుతాం అనుకుంటేనే వాళ్ళని ఇస్తాడు మనకు ఆ దేవుడు. సో నేనైతే ఈజీగా యాక్సెప్ట్ చేయగలిగాను. మీరు కూడా ఎవరు వస్తే ఏంటో అన్న టెన్షన్ అయితే పెట్టుకోకండి. ఎవరు వచ్చినా మన డెలివరీ అయిన రోజు మార్నింగ్, ఎర్లీ మార్నింగే నేను డెలివరీ అయిపోయాను. ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ అన్నట్టు ఈ వీడియో క్లిప్. నా ఫేస్ చూడండి, అసలు ఐస్ రెడ్గా అయిపోయాయి, అస్సలు నిద్ర. ఆర్యన్ కూడా బేబీని చూడడానికి వచ్చే ముందు వరకు కూడా పీడియాట్రిక్ బాయ్ అని చెప్తే నాకు చెల్లమ్మ రాలేదా, తమ్ముడు వచ్చాడా అని అడిగాడు. కానీ వన్స్ తమ్ముడు వచ్చిన తర్వాత వాడు కూడా నేను నీకు డ్రెస్ కొనిస్తాను, నీకు హ్యాండ్ గ్లౌస్ కొనిస్తాను, హ్యాట్ కొనిస్తాను అని చెప్పి. నేను డెలివరీ అయింది ప్రైవేట్ హాస్పిటల్లోనే కాబట్టి నేను బేబీకి అక్కడనే టీకా. ఈ రోజు ఈవినింగ్ 6 o'clock నాకు వాటర్ బ్రేక్ అయితే నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు నేను హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత నేను మెయిన్గా మా హస్బెండ్ గురించి ఫీల్ అయ్యాను. తను ఎలా తీసుకుంటారో ఏమో అమ్మాయి రాలేదని చెప్పి. బట్ తనే ఇంత మంచిగా వెల్కమ్ చేసేసరికి నేనైతే చాలా 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 హ్యాపీ. నేను మేకప్ ఆర్టిస్ట్ అవ్వడం వల్ల అండ్ తను ఫోటోగ్రాఫర్ అవ్వడం వల్ల ఎలాగో అమ్మాయిలను రెడీ చేస్తున్నారు, షూట్ చేస్తున్నారు కదా అని ఆ దేవుడు ఇవ్వలేదు అనుకున్నాను నేను. బేబీ అండ్ నేను చాలా హెల్దీగా ఉన్నాము. ఎవరెవరైతే డెలివరీకి రెడీగా ఉన్నారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. ఎలాంటి టెన్షన్ పెట్టుకోకండి. మీరు మీ బేబీ హెల్దీగా ఉండాలని. ఈ వీడియో చూసే మదర్స్ ఎవరెవరైతే ఉన్నారో 9 years నుంచి 45 years ఉన్న బాయ్ అయినా గర్ల్ అయినా HPV వ్యాక్సిన్ వేయించుకోవడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది నా సైడ్ నుంచి రిక్వెస్ట్. ఎంతో మందికి హెల్ప్ చేసి ఇంత మంచి కోరుకున్నా సరే మన టఫ్ టైంలో హెల్ప్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి. లాస్ట్ డెలివరీ అప్పుడు మా హస్బెండ్ అండ్ మదర్ చాలా ఈసారి మాత్రం మా ఆఫీస్ మెంబర్స్ మాకు చాలా హెల్ప్ చేశారు డెలివరీ టైంలో. అండ్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా సరే మన టఫ్ టైంలో దగ్గర ఉన్న వాళ్ళే. మన అయినప్పుడు ఇలాంటి వెల్కమ్ లేదు కాబట్టి వాడిని తీసుకొని కూడా ఇంట్లోకి అయితే వచ్చాము. నెక్స్ట్ వీడియోస్లో నా రికవరీ గురించి అండ్ న్యూ బర్న్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.